హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి త్వరలో ఐక్యూ నుంచి ఐక్యూ 15 అల్ట్రా మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఎప్పుడు లాంచ్ అవుతుందని కన్ఫర్మ్ డేట్ తెలియదు కానీ బట్ మేబీ కమింగ్ సూన్ అయితే చెప్తున్నారు. మేజర్గా మనకి ఐక్యూ 15తో కంపేర్ చేసుకుంటే ఐక్యూ 15 అల్ట్రాలో చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు ఇంప్రూవ్ చేస్తారు. అవి మీకు వీడియోలు చెప్తాను. అండ్ మర్చిపోకుండా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు చాలా వరకు కావాలి. మనం 2K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. అది మీరు అనుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది అనమాట. డిస్ప్లే కూడా చాలా బాగుంది. ఒక కాంపాక్ట్ డిస్ప్లే ఫీల్ అయితే నాకు అనిపించింది. మేజర్గా నాకు నచ్చింది ఏమంటే ఈ డిస్ప్లేలో బెజల్స్ అయితే మాత్రం చాలా థిక్ ఉన్నాయన్నమాట చూసేటప్పుడు. అలాగే మనకి బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది. సో మనకి బ్యాక్ ప్యానల్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ మనకి ఇక్కడ సైడ్ అయితే అల్యూమినియం ఫ్రేమ్ తో రాబోతుందని చెప్తున్నారు. స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది, విత్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ ఉంది. మనకి లాస్ట్ ఇయర్ ఐక్యూ 15 లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. బట్ ఈ మొబైల్ ఈసారి వీళ్ళు డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో తెస్తున్నారు. ఇక్కడ డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. డాల్బీ విజన్ కూడా మనకి ఐక్యూ 15 లో ఉంది. సో బట్ ఐక్యూ 15 లేని ఏమంటే డాల్బీ అట్మాస్. సో ఆ డాల్బీ అట్మాస్ ఈ మొబైల్ వీళ్ళు తెస్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది డ్యూరబిలిటీ. ఇది మనకి IP68 అండ్ IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. ఇక IP69 అంటే ఫుల్ వాటర్ రేటింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ ఒక స్పెషల్ ఫీచర్ ఏమంటే డిజైన్ బిల్డ్ క్వాలిటీలో ఇక్కడ కూలింగ్ ఫ్యాన్స్ అయితే వీళ్ళు యాడ్ చేస్తారనమాట. ఇక్కడ మొబైల్ ఇంటర్నల్ గా కూలింగ్ ఫ్యాన్స్ తో రాబోతుంది అనమాట. అంటే ఈ కూలింగ్ ఫ్యాన్స్ మనకి ఎటువంటి సందర్భాలు యూజ్ అవుతాయి అంటే, మనం ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు మొబైల్ కంపల్సరీ హీట్ అవుతుంది. ఆ హీట్ రిమూవ్ చేసేదానికి కూలింగ్ ఫ్యాన్స్ తెచ్చారనమాట. ఈ కూలింగ్ ఫ్యాన్స్ మనకి వేరే స్టెప్స్లో అయితే యూస్ అవుతాయి అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన డిజైన్ అనమాట. ఒకసారి మీరు కెమెరా డిజైన్ అయితే లుక్ చేయొచ్చు. మనకి కెమెరా డిజైన్ రైట్ సైడ్ లో ఒక లైటింగ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. డిఫరెంట్ వేస్ లో ఆ లైటింగ్ అయితే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మనకి నచ్చిన విధంగా. ఏమైనా మనకి ఇది గేమింగ్ రిలేటెడ్ మొబైల్ కాబట్టి దానికి తగిన విధంగా డిజైన్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఏమైనా ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.85 ఇంచెస్ 1.5K ఆమ్లెట్ డిస్ప్లే మీద రాబోతుంది అనమాట. మనకి డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చెప్పింది జస్ట్ 1.5Kనే, బట్ మనకి డిఫాల్ట్ గా 2K ఉండొచ్చు, 3K రెజల్యూషన్ కూడా మనకు సపోర్ట్ చేయొచ్చు. కాకపోతే ఒకటి చెప్పగలను, ఐక్యూ 15 ఏ డిస్ప్లే వాడారో ఇక్కడ కూడా అలాంటి డిస్ప్లేని వీళ్ళు వాడామని చెప్తున్నారు. అంతేకాదు ఇది మనకి 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 144 హెర్ట్జ్ అంటే మనకి స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. 1 బిలియన్ కలర్ సపోర్ట్ ఉందన్నమాట. మనకి H.10 సపోర్ట్ ఉంది. అంతేకాదు HDR కూడా సపోర్ట్ చేస్తుంది. ప్లస్ మనకి ఇక్కడ డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా డాల్బీ విజన్ ఉన్నట్టయితే మనకి ఆ మూవీ క్వాలిటీని అయితే చాలా బాగా అయితే ఎన్హాన్స్ చేయగలదు. మాక్సిమం 8000 నీట్స్ వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఎల్మోస్ సపోర్ట్ ఉంది. అంటే మీరు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఎటువంటి మూవీ ఇచ్చినా కానీ మీకు ఆ మూవీ క్వాలిటీని అయితే ఇది చాలా బెటర్గా అయితే ఇంక్రీజ్ చేయగలదు క్వాలిటీ పరంగా. ఫ్లాగ్షిప్ రిలేటెడ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు అనమాట. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ మీద రాబోతుంది. వన్ ఆఫ్ ది అడ్వాన్స్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు క్వాల్కామ్ లోని. ఇది 3 నానోమీటర్ బిల్ట్ టైం ప్రాసెసర్. ఇక్కడ మనకి మాక్సిమం 4 GHz వరకు అయితే ప్రైమరీ క్లాక్ స్పీడ్ ఉంది. సో ఇక మీకు పర్ఫార్మెన్స్ కూడా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనమాట. LPDDR 5X తో రాబోతుంది. మనకి UFS 4.1 మీద రాబోతుంది అనమాట. ప్రాసెసర్ గురించి ఎంత చెప్పినా ఎక్కువే, ఎందుకంటే ఈ ప్రాసెసర్ లో అటువంటి పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు. మీరు ఈ బీజిఎంఐ అనే కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ అనే కానీ, ఫ్రీ ఫైర్ అనే కానీ మీకు ఈ గేమ్స్ అన్ని కూడా చాలా హైయెస్ట్ గ్రాఫిక్స్లో, చాలా హైయెస్ట్ రెజల్యూషన్లో మీకు ఇదైతే హ్యాండిల్ చేయగలదు. బీజిఎంఐ ఏకంగా 120 FPS అయితే హ్యాండిల్ చేస్తుంది. మల్టీ టాస్కింగ్ విషయానికి ఉంటుంది, మీకు మల్టీ టాస్కింగ్ ఎటువంటి వర్క్ అయినా ఇదైతే ఈజీగా అయితే హ్యాండిల్ చేయగలదు. ఎందుకంటే ఈ ప్రాసెసర్ ఉన్న ఆప్టిమేషన్ అనేది అంత బాగుంటుంది. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 మీద రాబోతుంది. ప్లస్ మనకి ఇది ఆరిజిన్ OS 6 మీద రాబోతుంది అనమాట. ఇక్కడ మనకి ఏకంగా 6 ఇయర్స్ వరకు అయితే వీళ్ళు అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది. సో కెమెరా డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉందన్నమాట. మనకి లాస్ట్ ఇయర్ ఐక్యూ 15తో కంపేర్ చేసుకుంటే కెమెరా డిజైన్లో వీళ్ళు చాలా బెటర్గా ఇక్కడ ఇంప్రూవ్ చేశారు. ప్రైమరీ కెమెరా 50 MP ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం మీరు 8Kలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 8K అంటే ఇంకా వీడియో క్వాలిటీ ఎక్కడికో వెళ్ళిపోతుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట మనకి వీడియో క్వాలిటీ కూడా. నెక్స్ట్ సెకండరీ కెమెరాకి వద్దాం. సెకండరీ కెమెరా టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా ఇచ్చారనమాట. టెలిఫోటో కెమెరాలు కూడా OS అయితే సపోర్ట్ చేస్తుంది. ప్లస్ మనకి ఇక్కడ అప్ టు 3x వరకు అయితే ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. టెలిఫోటో కెమెరా పర్ఫార్మెన్స్ అనేది పీక్స్లో ఉంటుంది అనమాట. లాస్ట్ కెమెరా కూడా 50 MP ఇచ్చారు. మీరు అల్ట్రా వైడ్ షార్ట్స్, గ్రూప్ ఫొటోస్ ఇలాంటివి తీసుకోవాలన్నప్పుడు మీకు ఈ కెమెరా చాలా బెటర్గా అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా ఓవరాల్గా మనకి బ్యాక్ 3 కెమెరాస్ కూడా చాలా బెటర్గా అయితే పర్ఫామ్ చేయగలవు. సెల్ఫీ కెమెరా విషయానికి వద్దాం. సెల్ఫీ కెమెరా 30 MP ఇచ్చారు. పర్లేదు, 30 MP అంటే డిజైన్ ఫ్రంట్ ఫోటోస్ తీసుకోవచ్చు. ఏమైనా మనకి ఇది కెమెరా ఫోకస్ ఫోన్ అయితే కాదు, ఓవరాల్గా అయితే గేమింగ్ ఫోకస్ ఫోన్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా చేసుకొని మాక్సిమం 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మీకు ఫ్రంట్ వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఫ్రంట్ కెమెరాలో మీకు
హెచ్డిఆర్ అయితే సపోర్ట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 7600 mAh బ్యాటరీతో రాబోతుంది. 100 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 100 వాట్స్ అంటే చాలా ఫాస్ట్‌గా మీకు చాలా ఎక్కువ మొబైల్‌కి అయితే ఛార్జ్ అవుతది. 40 వాట్స్ వరకు అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటది. ఛార్జింగ్ పెట్టుకొని గేమ్స్ ఆడుతున్నారనుకో కంటిన్యూయస్‌గా అప్పుడు మీకు ఈ ఫీచర్ అయితే హెల్ప్ అవుతదన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఫైనల్‌గా ఈ వీడియో ఎలా హెల్ప్ అయింది కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. బై బై.